హలో అండి. నేను మీ అద్విత. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. నేను మా ఇంట్లో శ్రీరామనవమి ఎలా జరుపుకున్నానో మీకు అందరికీ షేర్ చేయడానికి ఈ వీడియో తీశానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే ప్రొద్దున్నే లేచి తలస్నానం చేసి దేవుడికి ఇలా పూజ చేసుకున్నాను. పూజ చేసుకున్న తర్వాత దేవుడికి నైవేద్యంగా పానకం పెట్టాను. పూజ అయితే ఇలా చేసుకున్నానండి. ఏం చేసినా పూజ చేస్తే మాత్రం మైండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది కదండి. మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్లో కామెంట్ చేయండి. మేము ఇది శ్రీరాముడిది విగ్రహం రీసెంట్గానే తీసుకున్నాను అయోధ్యలో. అయిపోయిన తర్వాత మేము బయలుదేరాము, స్టార్ట్ అయిపోయాము బైక్ పైన. చూడండి, ఇది ఇక్కడ ఒక గోల్పల్లిలో ఉంటుంది. ఇక్కడ కళ్యాణం జరగదు. సో మేము ఇంకా ముందుకెళ్ళి పాటి హనుమాన్ టెంపుల్కి వెళ్తున్నాము. అక్కడైతే వెదర్ పీస్ఫుల్గా ఉంటుంది, పిల్లలు కూడా అల్లరి చేయకుండా బాగా ఆడుకుంటారు అని అక్కడికి వెళ్తున్నాము. మనం కూడా దేవుడి దర్శనాన్ని పీస్ఫుల్గా చేసుకోవచ్చు, వాళ్ళు హ్యాపీగా ఉంటే. అందుకే ఇక్కడైతే చాలా పీస్ఫుల్గా ఉంటుందని ఇక్కడికి వెళ్ళాము. చూడండి ఎంత బాగుందో వెదర్ అయినా వాతావరణం అయినా. ఇక్కడనే కళ్యాణం జరుగుతుంది. ఈ చెట్టుకి చాలా ఇంపార్టెన్స్ ఉందండి. దీనికి మొక్కుకొని ముడుపు కడితే పిల్లలు పుడతారు. మనం ఏదనుకుంటే ఆ కోరిక నెరవేరుతుందట. సో అందుకే అందరూ అలా మొక్కుతున్నారు. ఇక్కడైతే కళ్యాణం జరుగుతుంది. చూడండి, అందరూ హడావిడిగా ఉన్నారు. కళ్యాణం అయితే చాలా అద్భుతంగా జరిగిందండి. 2 కళ్ళు చాలలేవు. నేను అన్నాను కదా, పిల్లలు అస్సలు డిస్టర్బ్ చేయలేదు, చాలా బాగా ఆడుకున్నారు. ఆ వెదర్ అలా ఉందండి. సమ్మర్ అని బాధ కూడా తెలియదు అక్కడ, అంత బాగుంటుంది. ఎందుకంటే పచ్చని పొలాలు, వెదర్ అంతా బాగా సెట్ అయిందండి అక్కడ. అందుకే అక్కడికి వెళ్ళాము. చాలా బాగుంటుంది గుడి అయితే. ఇప్పుడు మేము సాటర్డే వీలైనప్పుడల్లా వెళ్తూనే ఉంటామండి. ఇక్కడనే రాముల వారి టెంపుల్ అండి. చూడండి, మా పిల్లలు గంట కొడతామని మరి కొట్టించుకుంటున్నారు. వాళ్ళ పాపతోని ఎత్తుకొని కొడుతున్నారండి. చూడండి, కళ్యాణం అయితే స్టార్ట్ అవుతుందండి. నాకైతే చాలా బాగా అనిపించింది ఈ సంవత్సరం. ఎందుకంటే నేను మ్యాక్సిమం ఎప్పుడు పిల్లలు పుట్టిన తర్వాత ఒక ఇయర్ వెళ్ళాను అంతే. ఎందుకంటే వాళ్ళని తీసుకొని సమ్మర్లో వెళ్ళడం అంటే మామూలు విషయం కాదు. అందుకే నేను ఎప్పుడు ఇంట్లోనే ఉండేదాన్ని. ఇంట్లోనే టీవీలో చూసుకుంటూ హ్యాపీగా అలా ఉండేదాన్ని. ఫస్ట్ పిల్లలు పుట్టిన తర్వాత ఇది సెకండ్ టైం అంతే. అది కొంచెం పెద్దయ్యారు కాబట్టి వెళ్ళగలిగాను నేను. దూరమైనా కానీ ఇక్కడ టెంపుల్ని చూసి ఇవన్నీ చూసేసరికి మైండ్ ఎంత పీస్ఫుల్గా అనిపిస్తుంది. చూడండి, కళ్యాణం జరుగుతుంది. 2 కళ్ళు చాలా అండి, అంత అద్భుతంగా జరిగింది కళ్యాణం. వెళ్ళి ఇక్కడ నిల్చున్న వాళ్ళు రాముడు తరపున అన్నట్టు, అంటే పెళ్లి పిల్లల తరపున అంటారు కదా, అలా. ఇంకా అటు సైడ్ ఉన్నారు వాళ్ళు అమ్మవారి తరపున, సీతమ్మ వారి తరపున అన్నట్టు. కన్యాదానము అవన్నీ చేస్తారన్నట్టు వాళ్ళు. ఇదిగోండి, కళ్యాణం అయితే జరుగుతుంది. చూడండి, అందరు మొక్కేసి రాముడికి చూపించి సీతమ్మ వారికి కట్టారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి.
ప్రతి ఒక్కరు వీడియోలలో బిజీగా ఉన్నారు. నా వీడియో అయితే మా ఆయనే చూశాడు. నేను మాత్రం చాలా మంచిగా చూశాను దేవుడి కళ్యాణం. వీళ్ళు ఇలా నృత్యం చేసుకుంటూ తండ్రి దండలు పట్టుకొని నృత్యం చేశారు. మంచిగా అనిపించింది. ఇలా కళ్యాణం అంతా అయిపోయిన తర్వాత ఇక్కడనే అన్నదానం కూడా ప్రొవైడ్ చేశారు. మేమందరం అక్కడే భోంచేసి ఆ తర్వాత ఇంటికి బయలుదేరాము. ఆ వీడియో మీకు పెట్టలేదు కానీ ఈ సంవత్సరం అయితే శ్రీరామనవమి నేను చాలా బాగా జరుపుకున్నానండి. మీరు ఎలా జరుపుకున్నారో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయండి. ఇలాగే మీకు ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే కింద కామెంట్ చేయండి. అంతవరకు ఉంటానండి. బాయ్ అండి. నమస్కారం. జై శ్రీరామ్.